హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఖచ్చితంగా 7:30కి ఈ వీడియో ప్రతిరోజు రిలీజ్ చేస్తాం. గత 16 రోజుల నుంచి మనం ఫాలో అవుతున్నాం. ఖచ్చితంగా 7:30కి రిలీజ్ అయిపోద్ది, లేట్ అవ్వదు. ఏ సమయంలో లేట్ అవుద్ది అంటే, నేను ఒకవేళ ఎక్కడికైనా బయటకు వెళ్తే, ఎక్కడైనా బయట ఉంటే అప్పుడు మాత్రమే లేట్ అవుద్ది. లేదా మరి ఇక్కడ మనకు నెట్ లేదా టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉంటాయి, అవి చాలా అరుదుగా జరుగుతాయి. నెలలో 1-2 రోజులు మాత్రం అలా జరుగుతుంటాయి. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే. మీరు లైక్ చేయాలి అండ్ షేర్ చేయాలి కొత్త వాళ్ళకి, లేదా మీరు స్టేటస్లో పెట్టండి, మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి, ఛానల్ గురించి చెప్పండి. సో ఇక వార్తల్లోకి వెళ్తే చూడండి. అమరావతి అజేయం, రాజధానిగా చట్టబద్ధతపై ఏకగ్రీవ తీర్మానం. నిన్న దాదాపుగా 5:30 గంటల పాటు చర్చ జరిగింది. చర్చ అనే కంటే వైసీపీ మీద దాడి అనొచ్చు. వైసీపీ వాళ్ళు కూడా కాశారు, వీళ్ళు కొట్టడానికి రెడీ అయ్యారు. అసలు అమరావతి మీద తీర్మానం 10 నిమిషాల్లో చేసేయచ్చండి. తీర్మానం చదివి వినిపించి దానికి ఒక ఇద్దరు ఆమోదం తెలిపి మిగిలిన వాళ్ళందరూ బలాలు చదివి ఆమోదం తెలిపితే 10 నిమిషాల్లో తీర్మానం ఆమోదించేయచ్చు. పెద్ద కష్టమేమి కాదు. కానీ 5:30 గంటల పాటు చర్చించారు. ఈ చర్చలో మాట్లాడిన ప్రతి ఒక్కరూ, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మాటల్లో 90% వైసీపీ చేసిన తప్పులు, వైసీపీ హయాంలో చేసిన ద్రోహం, నష్టం, దాన్ని ప్రస్తావించారు, రాష్ట్ర ప్రజలకు గుర్తు చేశారు. అంటే ఒక రకంగా వీళ్ళు కొట్టడానికి సిద్ధమయ్యారు వైసీపీని, వాళ్ళు కూడా కాయడానికి బీపించారు. ఎందుకంటే తప్పుకు దొరికారు. 10 మంది ఎమ్మెల్యేలు రావచ్చుగా, సరే 11 మంది జగన్మోహన్ రెడ్డి గారు రారు అనుకుందాం, ఆయనకు అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు అనుకుందాం, మిగిలిన 10 మంది రావచ్చుగా. అసెంబ్లీలో తీర్మానం జరుగుతుందిగా, శాశ్వత రాజధాని అమరావతిగా. తీర్మానం అంటే చాలా విలువైంది కదా. సో ఈ తీర్మానంలో కేంద్రానికి పంపించే ఈ అద్భుతమైన ప్రక్రియలో వాళ్ళు కూడా పాల్గొనొచ్చుగా, చారిత్రక ప్రక్రియలో. అప్పుడు రేపు పొద్దున్న ఎన్నికలకు ముందు మా వల్లనే అమరావతి నిలబడింది అని చెప్పి క్లెయిమ్ చేసుకోవచ్చుగా. అలవాటే కదా అబద్ధాలు ఆడడం. మా వల్లనే అది వచ్చింది, మా వల్లనే ArcelorMittal వచ్చింది, మా వల్లనే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అని చెప్పి ముందు చెప్పి తెరవనక దాన్ని నాశనం చేయాలని చూడడం అలవాటే కదా. అలాగే అమరావతిని నాశనం చేయాలని చూశారు, నాశనం చేయాలని చూస్తారు. అయినా బయటకు బిల్డప్ కొట్టడానికి బాగుంటుంది. మా వల్లనే అమరావతి తీర్మానం వచ్చింది, మా వల్లనే అమరావతికి రాజముద్ర వచ్చింది, ఆ రోజు మా 10 మంది వెళ్ళకపోతే ఇలా జరిగేది కదని చెప్పుకోవచ్చు. మీరేం చెప్పినా నమ్మడానికి ఆ 30%, 35%, 40% ఉన్నారుగా. సో మొత్తానికి 10 మంది రాలేదు. సో వైసీపీ చారిత్రక తప్పు చేసిందండి నిజంగా. అంటే ఇప్పటి వరకు నేను సటైరికల్గా ఏదో విమర్శించానని కాదు, కానీ వైసీపీ వెళ్ళాల్సింది అసెంబ్లీకి, వెళ్ళలేదు. తద్వారా వాళ్ళు రాజధానికి శాశ్వత వ్యతిరేకం అనే భావన, అనే సంకేతం జనానికి ఇచ్చారు. అది స్పష్టం, అది జనం మర్చిపోరు. ఆమోదించాక హుటాహుటిన కేంద్రానికి ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. శాసనసభ వేదికగా చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ తీర్మానం ఆమోదించింది. ఇది తీర్మానం, బిల్లు కాదు, చట్టం కాదు. తీర్మానం అంటే ఏంటంటే గట్టిగా ఒక నిర్ణయం తీసుకోవడం, ఒక ఏకాభిప్రాయంతో ఒక అంశాన్ని నిశ్చయించుకోవడం. సో తీర్మానాలు వ్యక్తిగత తీర్మానం, మనకు మనం తీర్మానించుకోవచ్చు. ప్రతిరోజు 7:30 నేను వీడియో రిలీజ్ చేస్తానని నాకు నేను తీర్మానించుకున్నా. ప్రతిరోజు 5:15 నేను నిద్రలేయాలని నాకు నేను తీర్మానించుకున్నా. ఎస్, దట్స్ కాల్డ్ తీర్మానం. ఒక ఇది ఉంది, ఒక గ్రామ సభ ఉంది. మా గ్రామంలో ఈ సంవత్సరం ₹1 కోటి విలువైన పంచాయతీలో పనులు జరగాలని గ్రామ సభలో తీర్మానం ఆమోదిస్తారు. ఏం పనులు జరగాలి అనేది కూడా ఆమోదిస్తారు. తీర్మానం. ఇది బిల్లు కాదు, దీనికి శాసనమండలి సమావేశం అక్కర్లేదు. ఇది చట్టం కాదు, దీనికి శాసనమండలి సమావేశం అక్కర్లేదు. దీనికి గవర్నర్ సంతకం అక్కర్లేదు. శాసనసభ అంటే ఏంటి? 175 మంది, రాష్ట్రంలో అన్ని నలుమూలల నుంచి మొత్తం అన్ని నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఉండే సభ కదా, చట్టసభ కదా. అక్కడ ఒక ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం కాపీని కేంద్రానికి పంపిస్తే వాళ్ళు రాజధానికి సంబంధించి చట్ట సవరణ చేస్తారు, చేసి రాష్ట్ర రాజధానిగా అమరావతిని చేరుస్తారు. సో దీనికి శాసనమండలితో పని లేదు. ఎందుకు చెప్తున్నానంటే, నిన్న పేర్ని నాని గారు, అంటే వైసీపీకి ఏదో ఒక వెర్షన్ కావాలి. వాళ్ళు తప్పుకు దొరికిపోయిన తర్వాత ఏదో ఒక వెర్షన్, ఏదో వాళ్ళ తరపున ఏదో ఒక వాదన వినిపించాలి. దానికి చట్టబద్ధత అక్కర్లేదు, లాజిక్స్ అక్కర్లేదు, లీగాలిటీ అక్కర్లేదు, ఏమీ అక్కర్లా. ఏదో మన నోటి నుంచి ఒక వాదన వస్తే అది మనం మాట్లాడామా, మనకంటూ కొంతమంది ఉన్నారుగా బుర్రలేని వాళ్ళు దాన్ని ప్రచారం చేశారా, మనకంటూ సొంత మీడియా ఉందిగా వాళ్ళు దానిలో రాశారా. ఇదిగో
రెండో విడత పోలింగ్ కోసమే ఈ నాటకం. రాజధాని చట్టబద్ధతకు మండలి ఆమోదం వద్దా? వద్దు. మండలి ఆమోదం ఏంటి? అసలు రాజధాని చట్టబద్ధత ఇక్కడ కల్పించట్లేదు కదా. రాజధాని చట్టబద్ధత కేంద్రంలో చేస్తున్నారు, పార్లమెంట్లో చేస్తున్నారు. ఇక్కడ తీర్మానం మాత్రమే చేస్తున్నారు. తీర్మానానికి మండలి ఎందుకు? ఆ విషయం పేర్ని నాని గారికి తెలుసు, వైసీపీలో అందరికీ తెలుసు. కానీ వాళ్ళకి తప్పు దొరికిన తర్వాత జనంలోకి ఏదో ఒక వాదన తీసుకెళ్ళాలి. పాపం జనం అందరూ కూడా అందరూ తెలివైన వాళ్ళు ఉంటారు కదా, అందరికీ ఈ విషయాలు తెలియవు కదా. సో వీళ్ళు ఏదో ఒక వాదన తీసుకెళ్తే ఈ వాదన నమ్మే కొంత పర్సంటేజ్ ఆఫ్ పబ్లిక్ పీపుల్ అండ్ కొంత ఉంటారుగా బ్యాచ్, వాళ్ళకు ఒక వాదన, ఒక వర్షన్ ఇవ్వడానికి ఇదిగో ఈయన చెప్పాడు. నిజానికి ఈయన చెప్పింది అబద్ధం. తీర్మానంకి మండలి సమావేశం అక్కర్లేదు, మండలి అవసరం లేదు. ఇదంతా ప్రజలను, అమరావతి రైతులను మభ్యపెట్టడానికి పన్నాగమంట. 6 గంటల అసెంబ్లీ సమావేశం జగన్ను తిట్టడమే బాబుద్ది. జగన్ను తిట్టడం ఏంటి, వాళ్ళు చేసినవి గుర్తు చేశారు. అమరావతికి న్యాయం చేసింది వైఎస్ జగనే. ఓహో ఇది మరీదండి. అమరావతికి న్యాయం చేసింది వైఎస్ జగనే. భూములు ఇచ్చిన రైతుల మీద కేసులు పెట్టి అమరావతి పనులు ఆపేసి 5 సంవత్సరాల పాటు ఒక్క అంగుళం, ఒక్క చిన్న పని కూడా చేయకుండా అక్కడ రైతులను కేసులు పెట్టి అసలు రాజధాని వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారంటే అమరావతికి న్యాయం చేశారంట. వెస్ట్ బైపాస్ తెచ్చింది, గుంటూరు విజయవాడలో అమరావతిని లింక్ చేసింది ఎవరు? సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అన్నారు. అసలు ఈ వర్షం మనం చదవడం కూడా అనవసరం. మైండ్ ఉండి మాట్లాడాడో మైండ్ లేకుండా మాట్లాడాడో తెలియదు ఈయన. నిజానికి వైసీపీ వాళ్ళ వెర్షన్ ఏదైనా ఉంటుందేమో, లాజికల్గా లీగల్గా ఉంటుందేమో హైలైట్ చేద్దాం అనుకున్నా. పిచ్చి వాదన అది, అబద్ధపు వాదన. సో అంగుళమైన కదపలేరు ఆంధ్రప్రదేశ్ ఆత్మ గుండె అమరావతి 2028 ఆగస్టుకు పూర్తి చేసి ప్రధానితో ప్రారంభింపజేస్తాం. అసెంబ్లీలో చంద్రబాబు స్పష్టీకరణ. రాజధానిపై జగన్ ఓసరవెల్లి రాజకీయాలు చేశారని ధ్వజం. సో రాజధాని సందర్భంగా, తీర్మానం సందర్భంగా సుదీర్ఘ చర్చ. మేబీ నిన్న అందరూ ఫాలో అయ్యే ఉంటారు. దానిలో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు, హోంమంత్రి అనిత గారు, సవిత గారు, సత్యకుమార్ గారు, పయ్యావుల కేశవ్ గారు, ఇట్లా చాలామంది మాట్లాడారండి. ఎమ్మెల్యేలు కూడా చాలామంది మాట్లాడారు. సో అంశాలన్నీ కూడా ఇక్కడ ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది ఇచ్చారు. అమరావతి శాశ్వత రాజధాని. ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గం. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తాం. అమరావతికి చట్టబద్ధ తీర్మానానికి జనసేన సంపూర్ణ మద్దతు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. రైతులు కన్నీరు చూసి చెల్లించిపోయానని చెప్పారు. చంద్రబాబు ఒక తరం గురించి ఆలోచిస్తారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడిపై విభజన ప్రభావం పడింది. ఇట్లా అనేక అంశాలు ఇచ్చారన్నమాట. అలాగే అమరావతి రైతుల హర్షం. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు. సమాజానికి వైకాపా హానికరం. మంత్రి పయ్యావుల కేశవ్. అమరావతికి అనుకూలమో వ్యతిరేకమో జగన్ చెప్పాలి. ఇంకేంటండి, అనుకూలమో వ్యతిరేకమో చెప్పడం ఏంటండి? ఆయన వ్యతిరేకమని అర్థమైందిగా, చాలా క్లియర్గా అర్థమైంది. అమరావతి ఉద్యమ సమయంలో మీడియా పైన కేసులు. రాష్ట్ర ప్రజలు మన భవిష్యత్తును మార్చే నిర్ణయం తీసుకోవాలి. శాసనసభలో అమరావతి తీర్మానంపై మంత్రి లోకేష్. సో ఇదిగోండి, పేరు నాని గారు అన్నారు కదా అమరావతికి న్యాయం చేయడం అని. ఇదే భూములు ఇచ్చిన రైతులు, మహిళలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే వాళ్ళని జుట్టు పట్టుకొని ఈడ్చికెళ్ళి కొట్టడమే పేరు నాని గారి భాషలో అమరావతికి న్యాయం చేయడం అనుకుంటా. భవిష్యత్తులో ఇబ్బందులు రావద్దనే తీర్మానంపై చర్చలో మంత్రులు వెల్లడి. గత పాలకుల నిర్వాహకంతో రాష్ట్ర అభివృద్ధి 50 ఏళ్ళు వెనక్కి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సో బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు గారు, సత్యకుమార్ గారు అండ్ అమరావతి రాజధాని అని జగన్ చెప్పలేదా? సవిత. రాజధానికి భూములు ఇస్తే వైకాపా నేతలు అవమానించారు. హోంమంత్రి అనిత. సమాజానికి ఇలా అనేక అంశాలు, రాజధానికి సంబంధించి మాట్లాడిన అన్ని అంశాలు దీనిలో రాసుకొచ్చారనమాట. అండ్ ఆంధ్రజ్యోతిలో కూడా దీన్నే హైలైట్ చేశారు. అమరావతి అజేయం, సేమ్ హెడ్డింగ్. ఇక అంగుళం కూడా కదిలించలేరు. భూములతో పాటు భవిష్యత్తును ఇచ్చిన రైతులు. అందుకే మన శాశ్వత రాజధాని, స్వీయ అభివృద్ధి పద్ధతిలో రాజధాని నిర్మాణం. ఒకే రాజధాని, అభివృద్ధి మాత్రం వికేంద్రీకృతం. అమరావతితో పాటు విశాఖ, తిరుపతి మెగా సిటీలే. తీర్మానానికి మద్దతు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. సో ఇట్లా ఎవరెవరు ఏమేమి మాట్లాడారు అనేది అమరావతికి చట్టబద్ధ అసెంబ్లీ ఏకగ్రీవంతో 5:30 గంటల పాటు చర్చ. సీఎం, డిప్యూటీ సీఎం సహా 23 మంది ప్రసంగాలు. తీర్మానం ప్రతిని దూతతో ఢిల్లీకి పంపిన ప్రభుత్వం. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోని సవరణ బిల్లు. ఉభయ సభల ఆమోదంతో రాష్ట్ర రాజధానిగా అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత అనే అంశాన్ని రాసుకొచ్చారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా అమరావతి అజేయం, అజరామరం. ఆంధ్రప్రదేశ్కు ఆత్మగా రాజధాని, ఎవరు టచ్ చేయలేరు, ఇంచు కూడా కదల్చలేరు, దేశం గర్వించేలా నిర్మాణం అనే అంశాన్ని అండ్ వీళ్ళందరూ మాట్లాడింది హైలైట్ చేశారు. కానీ సాక్షిలో మాత్రం వికృతమైన పేపర్ కదా, అందరూ ప్రకృతిపై పేపర్లు ఉంటే వీళ్ళు వికృతమైన పేపర్ కదా, ఎవరో ఒకరు ఉండాలిగా. సో వీళ్ళ రాతలు చూడండి. డైవర్షన్ డ్రామా అంట.
రాజధాని ప్రజా సమస్యలపై నుంచి దృష్టి మళ్లించడానికే సర్కారు పన్నాగమంట. ఇందులో భాగంగానే అమరావతికి చట్టబద్ధత పేరుతో వ్యక్తిగత దోషంలో చర్చ జరగాల్సింది రాజధాని అవినీతిపై అంటున్న ప్రజలు మేధావులు. ఏ ప్రజలు అన్నారండి? ఎవరన్నారు? మేధావులు అంటే ఎవరు ఉన్నారుగా? ఒక నలుగురు సాక్షి డిబేట్లో ఉంటారు, వాళ్ళేగా మేధావులు. బా, ఒక అబద్ధపు వాదన లేదా ఒక ఏది పనికిమాలిన దుష్టకరమైన వికృతమైన ఆలోచన లేదా వాదనను జనంలోకి తీసుకువెళ్ళాలంటే ఒక సొంత మీడియా ఉండాలి అని రాజశేఖర రెడ్డి గారు ఆనాడే 2008లో ఆయన సీఎంగా ఉన్నప్పుడే ఆలోచించి దీన్ని పెట్టినట్టున్నారు. అది ఇప్పుడు ఈ విధంగా ఉపయోగపడుతుంది విషయం చెమ్మడానికి. ఇప్పటిదాకా ఎలా దోచుకున్నారో ఎలా దోచుకోబోతున్నారో చర్చ జరగాలి. ఏ రైతుకు ఎక్కడ ఏ ఫ్లాట్ ఇచ్చారో చర్చ జరగాలి. ఇప్పటికి ఫ్లాట్ ఇవ్వకుండా మోసం చేయడంపై చర్చ జరగాలి. రాజధాని రైతులు CRDA చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడంపై చర్చ జరగాలి. 7 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్న భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు చూపకపోవడంపై చర్చ జరగాలి. మూడో భూ సేకరణ యత్నాలపై చర్చ జరగాలి. రాజధాని పేరుతో ఎంత అప్పు చేశారో భవిష్యత్తులో ఇంకా ఎంత చేస్తారో చర్చ జరగాలి. ఆ అప్పుల్లోంచి ఎంత దోచుకున్నారో దోచుకోబోతున్నారో కూడా చర్చ జరగాలి. కౌన్సిల్ను హాజరుపరచకుండా అసెంబ్లీలో మాత్రమే తీర్మానానికి కౌన్సిల్తో పనే ఉంది. అన్ని రంగాల్లో వైఫల్యం నుంచి తప్పించుకునేందుకు ఎత్తుగడని వీళ్ళు అమరావతికి తీర్మానం మీద సాక్షి వెర్షన్ ఆఫ్ స్టోరీ ఇది రాశారనమాట. ఇక దాదాపుగా 10 నిమిషాలు అమరావతి చట్టబద్ధత అంశం మీద మాట్లాడినట్టున్నాం కదా, మరి పెద్ద అంశం కదా, తప్పలేదు. ఇక విస్తరణం. యుద్ధంలోకి దిగిన హూతీలు ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం. సౌదీలో అమెరికా స్థావరంపై ఇరాన్ భారీ దాడి, 15 మంది సైనికులకు గాయాలు, విమానాలకు ధ్వంసం. టెహ్రాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, లెబనాన్లో 3 జర్నలిస్టుల మృతి. ఇజ్రాయెల్పై విరుచుకుపడిన ఇరాన్ హెజ్బొల్లా. యుద్ధం తీవ్రత పెరిగింది, స్థాయి పెరిగింది, పరిమితులు కూడా దాటేశారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అనుకోవచ్చు. అమెరికా చర్చల ప్రయత్నాలకు భిన్నంగా పశ్చిమాసియా యుద్ధం మరింత విస్తరిస్తోంది. ఇరాన్కు మద్దతుగా యెమెన్లోని హూతీలు ఇజ్రాయెల్పై దాడులకు దిగారు. ఇటు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ హెజ్బుల్లా క్షిపణులు డ్రోన్లతో దాడులు చేశాయి. దీంతో రాత్రంతా టెల్ అవీవ్లో సైరన్లు మోగాయి. సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరంపై భారీ దాడి జరిగింది. 15 మంది గాయపడడంతో పాటు అనేక విమానాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులతో విరుచుకుపడింది. లెబనాన్పై జరిపిన దాడుల్లో 3 జర్నలిస్టులు మృతి చెందారు. మరోవైపు ఇరాన్కు రష్యా శాటిలైట్ నిఘా సహకారం అందిస్తున్నట్టు సమాచారం. సో తొలిసారిగా హూతీలు దాడులకు దిగారు. శనివారం బాలిస్టిక్ క్షిపణులను వరుసగా ఇజ్రాయెల్పైకి ప్రయోగించారు. వాటిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. తాము దాడులకు దిగింది వాస్తవమేనని హూతీల అధికారిక ప్రతినిధి యహ్యా సరీ ప్రకటించాడు. కీలక సైనిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించాడు. అట్లా యుద్ధం ఎక్కడ ఆగడం లేదు. రంగంలోకి హూతీలు, పశ్చిమాసియాలో విస్తరిస్తున్న యుద్ధం అనేది ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు, సౌదీ అమెరికా వైమానిక స్థావరంపై క్షిపణులు, డ్రోన్లు, 6 బాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్ల ప్రయోగం, 15 మంది అమెరికా సైనికులకు గాయాలు, 3 అమెరికా యుద్ధ విమానాలకు నష్టం, ఉక్రెయిన్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ధ్వంసం, ఒమన్ సమీపంలో అమెరికా నౌకపై దాడి, గల్ఫ్కు 3500 మంది అమెరికా సైనికులు, సంక్షోభంపై నేడు గల్ఫ్ దేశాల మంతనాలు. సో యుద్ధం అంశం అన్ని పత్రికల్లో కూడా ఇచ్చారండి. ఎగ్జాక్ట్లీ 1 మంత్ అయింది యుద్ధం స్టార్ట్ అయ్యి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధానికి 4 రోజులు. మరింతగా విస్తరిస్తున్న సమరం. ఇరాన్లో భారీ స్థాయిలో విధ్వంసం, 2000 మంది మృతి, లక్షల్లో నిరాశ్రయులు. లెబనాన్ దక్షిణ ప్రాంతం సర్వనాశనం, ఇజ్రాయెల్కు గణనీయంగా నష్టం. పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలకు దెబ్బ, 6 గల్ఫ్ దేశాల్లో చమురు కేంద్రాలపై దాడులు, హర్ముజ్ మూసివేత్త చమురు మంటలు, అణు కేంద్రాలపై పరస్పర దాడులతో ఆందోళన. ఇట్లా ఈ 4 రోజుల పరిణామాలను ఆంధ్రజ్యోతిలో రాశారు. సో ఇది పక్కన పెడితే ఇక సీఎం ఆదేశించిన కొలిక్కిరాని ఆరోగ్య బీమా. ఏప్రిల్ 1 నుంచి హెల్త్ పాలసీ పథకం అమల్లో సందిగ్ధం. అధికారులు పనిచేయాలిగా, అధికారులు ఎవరు పని చేయట్లా, నటిస్తున్నారు. డైవర్ట్ ఏదో ఒకటి ప్రయత్నం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చూడండి, ఆరోగ్య బీమా ఏప్రిల్ 1వ తేదీ నుంచి, అంటే ఇంకో 2 రోజుల్లో రాష్ట్రం మొత్తం మీద ఆరోగ్య బీమా అమలు అవ్వాలి ప్రజలకి. సో దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు జరగలేదు, బ్యాక్ అండ్ వర్క్స్ ఏమీ జరగట్లేదు. అందుకే సీఎం ఆదేశించిన కొలిక్కి రావట్లేదని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. పేద ధనిక తేడా లేకుండా అందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం. ఒక్కో బీపీఎల్ కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు, ఏపీఎల్ కుటుంబానికి 2.5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు అందించాలా, సార్వత్రిక ఆరోగ్య బీమా పథకం రూపొందించాం అని చెప్పి చంద్రబాబు గారు చెప్తే, దానికి సంబంధించి ఇంకా 3 రోజులే గడువు ఉంది. కానీ
వర్క్స్ ఏమీ జరగట్లేదు, బ్యాక్ ఎండ్లో చేయాల్సింది ఏమి చేయట్లేదని ఇచ్చారు. ఇక ఇదిగోండి, ఒక బస్సు ప్రమాదం జరిగితే ఆర్టీఏ అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తారు కదా, ఓవర్ యాక్షన్ మళ్ళీ ముందుకు వచ్చింది. ఓవర్ యాక్షన్ చేసి బస్సుల మీద కేసు నమోదు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పొందడానికి ఇదిగో 1036 బస్సుల్లో తనిఖీలు, 236 బస్సులపై కేసులు. సిగ్గుండాలి. అసలు ఈ బస్సుల ప్రమాదం జరగడానికి ఆర్టీఏ రవాణా శాఖ అధికారులే కారణం. కర్నూలులో బస్సు ప్రమాదం జరిగిన తర్వాత హడావిడిగా ఒక 20 రోజుల పాటు రోడ్లు ఎక్కారు, విపరీతంగా ప్రైవేట్ బస్సులు తనిఖీ చేశారు, 350 బస్సుల మీద కేసు నమోదు చేశారు. మళ్ళీ హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఎందుకు జరిగింది? ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఆ బస్సు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంది, ప్లస్ ఎక్కడో రిజిస్ట్రేషన్ అయింది, సెకండ్ హ్యాండ్లో కొన్నాడు, దానికి ఉండాల్సిన అనేక డీవియేషన్స్ ఉన్నాయి, బస్సు కండిషన్ బాగోలేదు, డొక్కు బస్సు, స్టీరింగ్ కూడా సరిగ్గా తిరగట్లేదు. అటువంటి బస్సు రోడ్డు ఎక్కి 30-40 మంది ప్రయాణికులను ఎక్కించుకొని తిరుగుతుంటే వీళ్ళు రవాణా శాఖ వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ప్రమాదం జరిగిన తర్వాత వచ్చారు మళ్ళీ కేసులు నమోదు చేస్తున్నారు. ఒక 20 రోజులు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తారు, 21వ రోజు నుంచి బేరసారాలు నడిపి మొత్తం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇది ఒక బతుక. ఇదండి ప్యూర్లీ అవినీతి. ఫస్ట్ కారణం అవినీతి, సెకండ్ కారణం నిర్లక్ష్యం. మార్కాపురం ప్రమాదమైన, కర్నూలు ప్రమాదమైన, ఈ ప్రమాదాల నుంచి నేర్చుకున్నది ఏమీ లేదు. ప్రమాదం జరిగితే ఇది ఒక ఆదాయ ఆర్జనకు అవకాశంగా రవాణా శాఖ అధికారులు చూస్తున్నారు. కడప ఉక్కు కర్మాగారానికి 1100 ఎకరాల బదిలీ, ఏపీఐఐసి జేఎస్డబ్ల్యూ మధ్యన విక్రయ ఒప్పందం, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం. రాయలసీమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛగా ఉన్న కడప ఉక్కు కర్మాగారం సాకారం కానుంది. ఏళ్ల తరబడి నెలకొన్న అనిశ్చితి తర్వాత జేఎస్డబ్ల్యూ సంస్థ ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మమ్మర కసరత్తు చేస్తోంది. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లె, పెద్దదండలూరు ప్రాంతాల్లో నెలకొల్పే ఈ ఉక్కు కర్మాగారానికి 2 దశల్లో కలిపి 16,350 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వైకాపా ప్రభుత్వంలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసినా నిర్మాణ పనులను ఆ సంస్థ ప్రారంభించలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పట్టాక జేఎస్డబ్ల్యూ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ నుంచి 1100 ఎకరాలను అధికారికంగా బదిలీ చేసింది. సో కడప ఉక్కు పరిశ్రమ రాబోతోంది. 3 సార్లు శంకుస్థాపన జరిగిందండి. అత్యంత అరుదైన ఘట్టం కడప ఉక్కు పరిశ్రమ 3 సార్లు శంకుస్థాపన జరిగింది. ఇంకా 4,500 కోట్లకు మున్సిపల్ బాండ్లు, 93 పుర నగరపాలక సంస్థల ఎంపిక, అర్బన్ ఛాలెంజ్ ఫండ్లో 1000 కోట్లు, మొత్తం 5,500 కోట్లతో పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, పురపాలక శాఖ కార్యాచరణ ప్రణాళిక. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వినియోగించుకునేందుకు 93 పుర నగరపాలక సంస్థల్లో మున్సిపల్ బాండ్లు జారీ చేయనున్నారు. వీటి ద్వారా 4,500 కోట్లు సేకరించి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంగా అందించే మరో 1000 కోట్లతో కలిపి 5,500 కోట్లతో పట్టణాల్లో రోడ్లు, కాలువలు అభివృద్ధి చేయనున్నారంట. అంగుళమైన కదపలేరు. ఓకే, అమరావతికి చట్టబద్ధత రాగానే రాష్ట్రం అంతటా వేడుకలు. సో పార్లమెంట్లో కూడా చట్టబద్ధత వస్తుంది కదా, అప్పుడు రాష్ట్రం అంతా వేడుకలు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. బీసీ భవన్ల నిర్మాణానికి మోక్షం ఎప్పుడు? చాలా జిల్లాల్లో కొలిక్కిరాని స్థల సేకరణ. జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం, మీడియాలో విలువల పునరుద్ధరణకు పూనుకోవాలి. రాజకీయ పార్టీల చేతిలో ఉండడంతో విపరీత పోకళ్ళు. ఐజేయు జాతీయ ప్లేనరీలో సీఎం చంద్రబాబు. మాట్లాడడానికి బాగుంటాయి ఇవన్నీ. విలువలు, సిద్ధాంతాలు మీడియాలో చాలా ముఖ్యం, కానీ నేడు జర్నలిజం మారిపోయింది. మీడియా రాజకీయ పార్టీల చేతుల్లో ఉండటంతో విలువలు పతనమై అత్యంత ప్రమాదకరంగా మారుతోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పటి విలువల పునరుద్ధరణకు ప్రయత్నించాలని సూచించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 11వ ప్లేనరీ సమావేశాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారంట. గుంటూరు జీజీహెచ్ నుంచి రిమాండ్ ఖైదీ పరారీ అంటండి. ఓఎల్ఎక్స్ మోసాల్లో ఆరితేరిన నిందితుడు. సో ఓఎల్ఎక్స్ మోసాల్లో ఆరితేరిన ఒక మోసగాడిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి నిన్న జీజీహెచ్ వైద్య పరీక్షలకు తరలిస్తే అక్కడ నుంచి అతను పరారయ్యాడు. అజిత్ కుమార్ అంట. అతను ఆచూకీ చెప్తే 25,000 ఇస్తామని చెప్పి పోలీసులు కూడా ప్రకటించారు.
నారీశక్తికి నేను లేదని ఇవన్నీ జాతీయ స్థాయి అంశాలు ఇవి పక్కన పెట్టచ్చు. ఇవి ఇంటర్నేషనల్ అంశాలు. ఇవి లాస్ట్లో ముగించే ముందు చెప్పుకుందాం ఇవి. సో అమరావతి గురించి ఎవరెవరు ఏం మాట్లాడారనేది ఈ పేజీలో వేశారు. సో నేషనల్ అంశాలు మళ్ళీ లాస్ట్లో చెప్పుకుందాం. ఇక సాక్షిలో చూస్తే సాక్షిలో ఇది అమరావతి విషయంలో వైసీపీ పూర్తిగా దెబ్బతినేసింది. ఇక బలవంతపు ఇంటర్ క్లాసులు ఏప్రిల్ 1 నుంచి తరగతులు, 24 నుంచి వేసవి సెలవులు, మండు వేసవిలో వచ్చేందుకు ఇష్టపడిన విద్యార్థులు గత ఏడాది 10% కూడా నమోదు కానీ హాజరు. ప్రణాళిక లేని విద్యా సంవత్సరం తలలు పట్టుకుంటున్న జూనియర్ లెక్చరర్లు. ఇప్పుడు నాకు డౌటు, సాక్షికి వార్త రాయడానికి బుర్ర ఉండాలిగా. ఎందుకు ఈ మాట అన్నానంటే, సాధారణంగా మనకి వేసవి సెలవులు ఎప్పుడు ఏప్రిల్ 24 నుంచి ఉంటాయి. అదే సిబిఎస్ఈ స్కూల్స్ అయితే నాకు తెలిసి మే 1st వీక్ నుంచి ఉంటాయి. మే 2, మే 1వ తేదీ నుంచి ఉంటాయి కదా. ఈలోగా సిబిఎస్ఈ స్కూల్స్లో ఫిబ్రవరి ఎండింగ్ కల్లా విద్యా సంవత్సరం పూర్తయిపోద్ది, లేదా మార్చ్ 1st వీక్ కల్లా విద్యా సంవత్సరం పూర్తయిపోయి నెక్స్ట్ ఇయర్ సిలబస్ మొదలైపోద్ది. అలాగే 10వ తరగతి పరీక్షలు రాసేసిన తర్వాత విద్యార్థులు ఖాళీగానే ఉంటారుగా. 10వ తరగతి విద్యార్థులు ఖాళీగానే ఉంటారుగా. సో ఇంటర్మీడియట్ క్లాసులు, అలాగే ఇంటర్మీడియట్ 1st ఇయర్ రాసేసిన తర్వాత వాళ్ళు ఖాళీగానే ఉంటారుగా. కాబట్టి 2nd ఇయర్ క్లాసులు కొన్ని రోజులు నిర్వహిస్తే తప్పేంటి? ఏప్రిల్ 24 నుంచి సెలవులు అందరితో పాటు చిన్నపిల్లలకు కూడా ఏప్రిల్ 24 నుంచే సెలవులు కదా. సో ఏప్రిల్ 24వ తేదీ వరకు ఒక పూట కాలేజీ క్లాసులు నిర్వహిస్తే తప్పేంటి? అందరూ వెళ్తారుగా స్కూల్స్కి. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా వెళ్తారు, వెళ్ళి క్లాసులు వింటారు. మండు టెండల్లో వచ్చేందుకు ఇష్టపడిన విద్యార్థులు మరి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు వెళ్తున్నారు కదా. ఏప్రిల్ 24 వరకు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏంటి నొప్పి? వెళ్ళాలి, వెళ్ళమని చెప్పేలా రాయాలి వీళ్ళు. మరే పిల్లలు వెళ్తున్నారా, మీరు కూడా వెళ్ళండిరా అని రాయాలి. ఏదో రెచ్చగొట్టడానికి రాతలు. పట్టాభిరాముడు భద్రాచల రాముడికి పట్టాభిషేక మహోత్సవం అట్టహాసంగా జరిగింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల వేళ అభిజిత్ ముహూర్తాన బంగారు సింహాసనంపై ఆసీనుడైన స్వామికి స్వర్ణ ఛత్ర, స్వర్ణ పాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, వజ్ర కిరీటాలను ప్రదానం చేశారు. రైతులను దోచుకుంటున్నా పట్టించుకొని ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ పాలనలో పుట్టి ధాన్యం 24,000, కూటమి పాలనలో 15,000 నుంచి 17,000 మధ్య. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం. రైతులతో కలిసి నెల్లూరు డిఎస్ఓ కార్యాలయం ఎదుట ధర్నా. ఓకే. ప్రభుత్వ భూమిపై పచ్చ రాబందులు. తిరుపతి జిల్లా పుల్లంపేటలో 133 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ. ఇట్లాంటివి రాయండి. ఎక్కడైనా భూముల ఆక్రమణ జరిగితే అవి బయటకు తీసుకురండి, ఫైట్ చేయండి. దర్జాగా కంచె ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు. ఆ భూములను 2012 నుంచి సాగు చేసుకుంటున్న దళితులు. 2014లో దళితులపై దౌర్జన్యం చేసి అక్రమ కేసులు పెట్టించిన టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ భూములను దళితులకు ఇవ్వాలని నిర్ణయం. చంద్రబాబు ప్రభుత్వం రాగానే కోట్లు విలువైన భూముల్లోకి మళ్ళీ టీడీపీ నేతలు. తిరిగి దళితులపైనే అక్రమ కేసులు పెట్టించిన నాయకులు. న్యాయం కోసం పుల్లంపేట పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన దళితులు. సో టీడీపీ నేతల భూదాహానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అధికారం అండతో తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో కోట్ల రూపాయల విలువైన 133 ఎకరాల ప్రభుత్వ భూమిపై రాబందుల్లా వాలిపోయారంటండి. గ్యాస్ సిలిండర్లతో డోర్ డెలివరీ బాయ్ జంప్. ఉల్లిపాయల రేట్లు పెరిగినప్పుడు, టమాటాల రేట్లు పెరిగినప్పుడు వాటిని పట్టుకొని జంప్ అయిపోయినట్టు గ్యాస్ సిలిండర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది కదా. కాబట్టి ఆ సిలిండర్లు పట్టుకొని డెలివరీ బాయ్ జంప్ అయిపోయాడంట. గుంటూరు జేజీహెచ్ నుంచి రిమాండ్ ఖైదీ పరారీ. విశాఖ ఢిల్లీ ఇండిగోకి తప్పిన ప్రమాదం. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి శనివారం పెను ప్రమాదం తప్పింది. కాసేపట్లో ఢిల్లీలో దిగాల్సిన వేళ విమానంలో ఒక ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసి 161 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకి దించారు. దైవ దర్శనానికి వెళ్తూ మృత్యువడికి. దైవ దర్శనానికి బెంగళూరు నుంచి కారులో ఒక కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబలించింది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం వద్ద ఆర్టీసీ డ్రైవర్ హైవేపై బస్సు ఆపడంతో కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. రోడ్డు మీద ఆపినప్పుడు ఇటువంటి ప్రమాదాలు ఎక్కువైపోతాయి. ఇక ఐక్యతతో సవాలు ఎదుర్కోవాలి. అంతర్జాతీయ సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రజలంతా అంకితభావం, ఐక్యతతో పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారంట. నేపాల్ మాజీ ప్రధాని ఓలీ అరెస్టు. గతేడాది జన్జెడ్ ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేశారనే అభియోగాలతో నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్ అయ్యారు. హింసకు బెంగాల్ చిరునామా. టీఎంసీ పాలనలో పశ్చిమ బెంగాల్ అన్ని రంగాల్లోనూ వెనుకబాటుకు గురైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దుయ్యబట్టారు.
164 స్థానాల్లో డిఎంకే పోటీ. తమిళనాట అధికార డిఎంకే పార్టీ కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాలకు 70 సీట్లను పంచింది. 164 స్థానాల్లో తాను పోటీ చేయనుంది డిఎంకే. సో సీట్ల పంపిణీ పూర్తయిందనమాట ఇండియా కూటమిలో. ఇక నిన్న ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. 202 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 15.4 ఓవర్లోనే ఛేదించింది. విరాట్ కోహ్లీ రాణించాడనమాట. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో రాజధాని గురించి తర్వాత మతం చిక్కుల్లో జగన్. వైసీపీ ఏర్పాటు చేసిన పంచాంగ పఠన కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధాంతి జగన్ రెడ్డికి ఏడాది గ్రహబలం అనుకూలంగా లేదని చెప్పారు. సదరు సిద్ధాంతి చెప్పిన దాంట్లో నిజం ఎంత దాగుందో కానీ ఆయన చెప్పిన దానికి అనుగుణంగా 2 పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ 2 పరిణామాలు జగన్ రెడ్డికి రాజకీయంగా ఎంతో నష్టం కలిగించేవే. ఆస్తుల పంపకం విషయంలో జగన్ రెడ్డి ఇప్పటివరకు తన మేనల్ని మేనకోళ్ళకి అన్యాయం చేశాడని, ఎప్పటికైనా వారికి న్యాయం చేస్తారని తల్లిగా ఆశిస్తుందని విజయం తన లేఖలో పేర్కొన్నారు. 2004 ఎన్నికల తర్వాత రాజశేఖర్ ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. ఆ తర్వాత బొత్స సత్యనారాయణతో మాట్లాడుతూ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి కాలేకపోతే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది అని రాజశేఖర రెడ్డి తన ఆవేదనను వెలిబుచ్చారు. అంటే ఇప్పుడు వివాదంలో ఉన్న ఆస్తులేవి అప్పులు లేవు. కరెక్టేగా, లేవుగా, అఫిడవిట్లో చూపించలేదుగా. కుటుంబపరమైన విభేదాలతో వైసీపీ నాయకులకు ఏం సంబంధం అనే షర్మిల ప్రశ్నలో హేతుబద్ధత ఉంది. కుటుంబ గొడవలతో పాటు వివేకానంద రెడ్డి కేసులో కూడా జగన్ రెడ్డి నిజ స్వరూపాన్ని ప్రజల ముందు ఉంచాయి. అయినా విలువలు విశ్వసనీయత గురించి జగన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటూనే ఉంటారు అని గట్టిగా రాసుకొచ్చారు. ఇక స్మార్ట్గా భోజనం. తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 155 స్మార్ట్ కిచెన్లు, 6,107 పాఠశాలలకు అక్కడి నుంచే భోజనం. ఒక్కో కిచెన్ను 55 లక్షలతో నిర్మించేలా ప్రణాళిక. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 20 స్మార్ట్ కిచెన్లు. ప్రతిపాదనలు సిద్ధం చేసిన సమగ్ర శిక్ష విభాగం. దశల వారీగా అన్ని స్కూళ్ళు, కాలేజీలకు. ఇక మీదట స్కూళ్ళ మధ్యాహ్న భోజనం వండరు. అక్కడ నాణ్యత లేదు, బాగలేదు అని చెప్పేది ఉండదు. స్మార్ట్ కిచెన్లు ఉంటాయి. అన్ని స్కూల్స్ కలిపి అక్కడ వండుతారు. సో ఒక్కొక్క స్మార్ట్ కిచెన్లో దాదాపుగా ఒక 100 స్కూల్స్కో 200 స్కూల్స్కో పిల్లలకు సరిపడా వండేసి అక్కడ నుంచి పంపిస్తారనమాట. ఇక ప్రపంచంలో కల్లోలం మనమే నిలదొక్కుంటున్నాం. ప్రజల మద్దతే దీనికి కారణం. పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలి. పశ్చిమాసియా పరిస్థితిపై మోదీ వ్యాఖ్య. నోయిడాలో జేవర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్ 1 ప్రారంభం. ప్రస్తుత సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు. మహిళలకు 33% రిజర్వేషన్తోనే 2029 ఎన్నికలు. డీలిమిటేషన్ కాకుండా కోటా అమలు వీలు కాదు. పునర్విభజన కమిషన్ ఏర్పాటుపై ప్రతిపక్షాలతో ప్రతిరోజు చర్చిస్తున్నాం. కాంగ్రెస్ మే వరకు ఆగుదామంటోంది. బెంగాల్ ఎన్నికలు ఎంతో కీలకం అమిత్ షా. రాష్ట్రానికి పెట్టుబడుల విలువ, ఇంధన, ఐటీ, పర్యాటక రంగాలకు మహర్దశ. 25,000 కోట్లు, 1.21 లక్షల ఉద్యోగాలు. పారిశ్రామిక వాణిజ్య ప్రతిపాదనలకు ఆమోదం. సిఎస్ అధ్యక్షతన 23వ ఎస్ఐపిబి సమావేశం. ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మంత్రిమండలిలోనూ ఆమోదం. ఇక నిర్లక్ష్యం వల్లే ప్రమాదం. రవాణా శాఖ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి. బస్సు నడిపిన హరికృష్ణారెడ్డి లీజుదారుడు, దాని యజమాని కృష్ణా జిల్లా వాసి. బంధువులకు మృతదేహాల అప్పగింత నిర్లక్ష్యమే. నిర్లక్ష్యము, అవినీతి. అవినీతి అని చెప్పరే. వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని బస్సులకు పర్మిషన్ ఇవ్వలేదా? ఇక టీడీపీ 44 ఏళ్ళు. నేడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. ఆత్మగౌరవ నినాదానికి 44 వసంతాలు. విప్లవాత్మక రాజకీయాలకు నాంది. తెలుగునాట ఎన్నో సంచలన నిర్ణయాలు. విద్యావంతులు, దళితులు, బీసీలకు ప్రాధాన్యం. ఇండిగో విమానానికి తప్పిన ముప్పు అని చెప్పుకున్నాం. సో ఇవన్నీ చెప్పుకున్న అంశాలే. 2వ పేజీకి వెళ్దామా. ఈరోజైనా 11 మంది వస్తారని ఆశించా. నేను కూడా ఆశించాను సార్. వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చేసుకొని భస్మం చేసుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలం? మొత్తం అన్నీ అవే వార్తలే. పక్కన పెట్టేయచ్చు. ఆంధ్రజ్యోతి, సాక్షిని పక్కన పెట్టేయచ్చు. ఆంధ్రప్రభలో కూడా మొత్తం ఇదే పరిచేశారు. వారు ఉధృతం. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా రాసినవి వచ్చాయి, వేరేమేమీ లేదు. పక్కన పెట్టి ఈనాడులో ఒక్కసారి నేషనల్ అంశాలు చూద్దాం. నారీశక్తికి నీళ్ళు వదిలిన కేరళ. అదేనండి, కేరళలో 40 మందికే సీట్లు ఇచ్చారండి, అన్ని పార్టీలు కలిపి. రాష్ట్రంలో 1.39 కోట్ల మంది మహిళా ఓటర్లు. 140 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో 1.39 కోట్ల మంది ఓటర్లు ఉన్న రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అన్నీ కలిపి మళ్ళీ
బీజేపీ 14 మందికి, సిపిఎం 12 మందికి, కాంగ్రెస్ 9 మందికి, సిపిఐ 5గురికి టికెట్లు ఇచ్చారంట. దారుణం. దేశంలో భాజపా అధికారం కోల్పోతుంది, మేము ఇక ఢిల్లీపై గురి పెడతాం. మా కేసీఆర్ గారు కూడా ఢిల్లీ మీద గురిపెట్టి ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు, మీరు కూడా ఢిల్లీ మీద గురి పెట్టండి. ముందు బెంగాల్ గెలవండి, బెంగాల్ గెలిచిన తర్వాత అప్పుడు ఢిల్లీ వెళ్ళండి. బెంగాల్లో 294 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ. ఓకే. భూతల పోరుకు దిగితే బలగాల తరలింపు అమెరికా ముందున్న లక్ష్యాలు, ఇరాన్ యుద్ధం మరింత తీవ్రం. సో భూతల పోరుకు దిగితే ఏంటి పరిస్థితులు ఏంటనేది రాశారు. సెపరేట్ వీడియో చేద్దాం. ఇక పశ్చిమాసియా పరిస్థితులపై రాజ్నాథ్ బృందం సమీక్ష. టీఎంసీ ప్రభుత్వంపై అమిత్ షా ఛార్జ్ షీట్. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అమిత్ షా గారు ఒక ఛార్జ్ షీట్ విడుదల చేశారు. 15 ఏళ్ల టీఎంసీ దుష్పరిపాలన బెంగాల్ను అవినీతిమయంగా మార్చిందని ఆరోపిస్తూ ఆ విషయాలను ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. లక్ష్యం లేని యుద్ధం ఫస్ట్ నుంచి చెప్తున్నది అదేగా. మన ఛానల్లో ఒక వీడియో కూడా ఇదే హెడ్డింగ్తో చేసాం, లక్ష్యం లేని యుద్ధం అని. ఇక లైంగిక నేరాల బాధితుల పేర్లను తీర్పుల్లో ప్రస్తావించొద్దు. అత్యాచారానికి గురైన ఒక బాధిత బాలిక వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయడానికి సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బాధితులు వారి కుటుంబ సభ్యుల పేర్లను కోర్టు తీర్పుల్లో కూడా ప్రస్తావించొద్దని చెప్పింది. ఏఎస్ఐ డీజీకి కోర్టు ధిక్కార నోటీసు. రష్యా డ్రోన్ దాడిలో 5 మృతి. తమపై రష్యా 270 డ్రోన్లు ప్రయోగించి 5 మరణానికి కారణమైందని ఉక్రెయిన్ అధికారులు శనివారం ప్రకటించారు. ఉగ్ర కార్యకలాపాల అడ్డ పాక్, అమెరికా చట్టసభ నివేదిక. రైల్లో ప్రయాణికుల సహాయార్థం సుశిక్షిత సేవకులు. ప్రయాణికులు మెరుగైన ఆన్బోర్డ్ సేవల కోసం శిక్షణ పొందిన అటెండెంట్లను నియమించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. మంచిది. శాకాంబరిమాతకు నైవేద్యంగా కూరగాయలు. వైద్య కళాశాల అగ్ని ప్రమాదం, 27 మంది శిశువులను కాపాడిన డాక్టర్. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ వైద్య కళాశాల ఆసుపత్రిలో గురువారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం త్రుటిలో పనివేశం తప్పింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్యులు సకాలంలో స్పందించి మంటలు నార్పివేయడం వల్ల నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 27 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారంట. సూపర్. ఆస్ట్రేలియా బాటలో ఇండోనేషియా. 16 ఏళ్లలో పిల్లలకు సామాజిక మాధ్యమాల్లో ఆంక్షలు. గుడ్. సో ఇవి 4 పత్రికల్లో వచ్చిన అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో మొదటి నుంచి మన ఒక్క 2 నిమిషాలు వినండి. ఇదేమీ సోది కాదు, ఇంపార్టెంట్. మన గుండె సోది మీడియా స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 50 రోజులు అయితే 5 సంవత్సరాలు అయినట్టు అనమాట. సో మనం ఈ 5 ఏళ్లలో ఏం సాధించామో మీ అందరికీ తెలుసు. సో అందుకే మనకి ఒక యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇప్పటికే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఒక మ్యాగజైన్ ఆల్రెడీ లాంచ్ చేసాం. మ్యాగజైన్ అంటే ప్రింట్ మీడియా లెక్క వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ చేసాం, మంత్లీ వెళ్తోంది. నెక్స్ట్ మనం వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తున్నాం. వెబ్సైట్ కూడా అతి త్వరలోనే లాంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ వర్క్స్ జరిగాయి. నేను ఉగాదికే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, చివరి దశలో వర్క్స్ ఉన్నాయి కాబట్టి చేయలేదు. తర్వాత మొబైల్ యాప్ ఒకటి లాంచ్ చేస్తున్నాం. అలాగే డిజిటల్ మీడియా కూడా, అంటే సోషల్ మీడియా పేజీలు కూడా ఇక మీదట విస్తృతంగా చేస్తామన్నమాట. సోషల్ మీడియా పేజీలు కూడా విస్తృతంగా వాడతాం. అంటే మన ప్లాట్ఫామ్ యూట్యూబ్కి మాత్రమే పరిమితం కాదు. ప్రింట్ మీడియాలోకి వెళ్ళాం మ్యాగజైన్ ద్వారా, వెబ్సైట్లోకి వెళ్ళాం, వెబ్ మీడియాలోకి వెళ్తున్నాం వెబ్సైట్ ద్వారా. మొబైల్ యాప్ కూడా పెడతాం, దానిలో షార్ట్ న్యూస్, అప్డేట్లు, చిన్న చిన్న అనాలిసిస్ ఇస్తాం. అలాగే సోషల్ మీడియాలో కూడా, అంటే ఫేస్బుక్లో మన ఛానల్ ఇన్యాక్టివ్, అండ్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ ఇన్యాక్టివ్ పోస్టులు, కానీ ఇక మీద అవి కూడా వస్తాయి. సో ఇంత విస్తృతమైన ప్లానింగ్ అయితే చేసామన్నమాట. సో అందుకే 5 ఏళ్ళు పూర్తిగా వచ్చింది కాబట్టి ఇంకా యూట్యూబ్ దశలోనే ఆగిపోకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఏం చేయాలని ఇవన్నీ ప్రణాళికలు రూపొందించి కాస్త దీనికి సంబంధించి పెద్దగానే ప్లాన్ చేస్తున్నాం. దీనికి మీ అందరూ సపోర్ట్ అయితే కావాలి. ఇప్పటి వరకు ఎలా సపోర్ట్ చేశారో నెక్స్ట్ లెవెల్లో కూడా ఉండాలి. అతి త్వరలోనే మన మొబైల్ యాప్ రాబోతోంది. అతి త్వరలో మీన్స్ ఒక 1 మంత్ పట్టవచ్చు. వెబ్సైట్ మాత్రం ఒక 15 డేస్లో వచ్చేస్తుంది అనమాట. సో రెగ్యులర్గా కాకుండా యూనిక్ కంటెంట్, మంచి అనాలిసిస్, డెప్త్ కంటెంట్ ఇవ్వడానికి చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.